ఇవాళ జూన్ 14th మనం ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డేగా అబ్జర్వ్ చేస్తున్నాం. మీరు దానం చేసే ప్రతి రక్తం చుక్క గాయపడిన వారిని, క్యాన్సర్ రోగులను లేదా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నవజాత శిశువుల ప్రాణాలను కాపాడుతుంది. రక్తదానం చేసే ముందు బాగా విశ్రాంతి తీసుకోండి, నీరు తాగండి మరియు పోషకాహారం తీసుకోండి. ఆకుకూరలు, కొంచెం ప్రోటీన్ ఉన్న ఆహారం అయితే మరింత మంచిది. జిడ్డుగా గ్రీజీగా ఉన్న ఆహారాన్ని నివారించండి, లేదంటే అది రక్త పరీక్షలపై ప్రభావం చూపిస్తుంది. రక్తదానం చేసే రోజున సౌకర్యవంతంగా ఉండే దుస్తులు ధరించండి. ప్లేట్లెట్స్ దానం చేస్తున్నట్టయితే 2 రోజుల ముందు నుండి ఆస్పిరిన్ అంటే రక్తం పలచబడే టాబ్లెట్స్ తీసుకోవడం మానేయండి. బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత రిలాక్స్డ్గా ఉండండి, కొంచెం నీరు తాగండి, వారిచ్చే చిన్న స్నాక్ని కూడా ఎంజాయ్ చేయండి మరియు మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వండి. భారీ వస్తువులు ఎత్తడం లేదా వెంటనే జిమ్కి వెళ్ళడం మానేయండి. ఇవన్నీ చేయడానికి మీ శరీరానికి కొంచెం సమయం కావాలి. కొందరిలో బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత కాస్త తల తిరిగినట్టు అనిపించవచ్చు. ఇది సహజం. ఒక చోట కూర్చోండి, నిదానంగా శ్వాస తీసుకోండి, నెమ్మదిగా తల తిరగడం తగ్గిపోతుంది. ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలు మరియు కొంచెం విటమిన్ సి తీసుకుంటే తొందరగా కోలుకోవచ్చు. ఇవాళ జూన్ 14వ తేదీ ప్రపంచ రక్తదాన దినోత్సవం, వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే. మీరు చేయగలిగితే రక్తదానం చేయండి. ఇది చాలా సులువైనది, శక్తివంతమైనది, మానవత్వంతో కూడుకున్నది.